శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనకు బోనాల పండుగప్పుడు మనకు హైదరాబాదులో ఈ ఉజ్జయిని మహాకాళి కానీ రంగం భవిష్యవాణి అని చెప్తుంటారు కదా. అయితే ఈసారి అమ్మవారు బలి కోరింది అంటే రక్తం చూపియమన్నది అని బలి కోరింది కదా. ఇది మన అందరము భవిష్యవాణి వినే ఉంటాం కదా. అయితే నాకొచ్చిన డౌట్ ఏంటిదంటే అమ్మవారు బలి కోరదు. నేను కూడా చాలా వీడియోలో అమ్మవారు అనేది బలి కోరదు అని చెప్తూనే ఉన్నాయి. ఎందుకు మనము ఈ ఆటలు ఎందుకు బలిస్తాం అనేది కూడా నేను చాలా వీడియోలో చెప్పిన కదా. అయితే అమ్మవారు ఎందుకు కోరిందో నాకు నేను కూడా భవిష్యవాణి విన్నాక కూడా నాకు ఒక డౌట్ ఉండే. అయితే ఈ డౌట్ నాకు ఈరోజు మనకు ఇక్కడ ఇది బంజారా హిల్స్లో మనకు పెద్దమ్మ గుడి కూల్చేసిండ్రు కదా. సరే, అది రాజకీయంగా కానీ లేకపోతే ఎలా కూల్చేసిండ్రు అనేది మనం కాసేపు పక్కన పెడదాము. అయితే అమ్మవారు ఇప్పుడు చాలా ఉగ్ర రూపంలో ఉంది. అమ్మవారికి ముందే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కానీ చాలామంది శివశక్తులు చెప్పేది ఎవ్వరు పెడబాటున పెడుతున్నారు. ఎవ్వరు సరిగా వినడం లేదు. దీంట్లో కూడా మా శివశక్తులలో కూడా చాలామంది ఫేక్ శివశక్తులు ఉన్నారు. కొంతమంది ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు. కాబట్టి కొంతమంది ప్రవర్తించే ప్రవర్తన బట్టి చాలామంది శివశక్తులను నమ్మడం లేదు. వీళ్ళు ఇట్లే ఆట ఆడతారు, ఇట్లే చేస్తారు, వీళ్ళు ఈ విధంగా ఉంటారు, ఇట్లా ఉంటారు. దాన్ని బట్టి చాలామంది కొంతమంది శివశక్తులు మంచిగా ఉండి వాళ్ళు లోకానికి ఏమైనా చెప్పుదామంటే ఎవరు నమ్మలేని పరిస్థితులు కదా. ఇప్పుడు చూడండి, భవిష్యవాణిలో మనకు అమ్మవారు బలి కోరుతుంది బలి కోరుతుంది అన్నప్పుడే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ అమ్మవారు చెప్పింది రక్తం కక్కుకొని చేస్తారు అని చెప్పింది కదా. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడిని కూల్చేయడం అంత అవసరం ఏముంది? ఇప్పుడు రాజకీయ నాయకులకు ఆ గుడితోటి అవసరం పడ్డదా? ఆ గుడి సరే కబ్జా చేసుకున్నారు. ఎవరు కబ్జా చేసుకున్నారు? ఎవరు మానవులు అయితే ఎవరు కబ్జా చేసుకోలేదు. అక్కడ ఒక గుడి ఉంది కదా. గుడికి 100 గజాల జాగా ఇవ్వడానికి రాజకీయ ఎందుకు ఇవ్వలేకపోయినరు? దానివల్ల ఏమన్నా డిస్టర్బెన్స్ అవుతుందా? ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఏమీ లేదంట అక్కడ. దానివల్ల ట్రాఫిక్ జాములు ట్రాఫిక్ జాములో ఉన్న పెద్ద పెద్ద గుడులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో మతస్థులవి నడి రోడ్డు మీద ఉన్నాయి. అట్లా మీరు సరే అక్కడ ఏమైనా వర్క్ చదివితే గుడి కూడా చిన్న గుడి పాత గుడిలో నేను వీడియోలో చూసిన గుడి కూడా ఏం పెద్దగా ఆర్భాటంతో ఏం లేదు, చిన్నగా ఉంది. ఇది నాకు ఇంకొక విషయం అర్థం కానిది ఏంటిదంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎన్నో తోల గుడులు కూల్చేస్తుంటే అక్కడ ఎంతోమంది పోయి ధర్నాలు చేస్తున్నారు కదా. మళ్ళీ ఈ గుడి కూల్స్తే ఎవ్వరు రారా అనే ఆలోచన వాళ్ళకి తట్టలేదా? ఇదేమైనా నాటకాలు ఆడుతున్నారా వాళ్ళు? ఇది ఎక్కడ అర్థం కాని పని. ఎందుకంటే రాజకీయము అంటేనే ఒక వ్యూహం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఎలా చేస్తారో ఎవరికి తెలియదు. ఎవరి ప్రయోజనాలకు పొందుతున్నారో తెలియదు. కాబట్టి వాళ్ళ యొక్క సరే వాళ్ళది ఏ కోణం అన్నా కానీ వాళ్ళకి ఈ గుడి కూల్చడం అనేది చాలా తప్పు. ఎందుకంటే పెద్దమ్మ తల్లి అనేది మన పెద్ద ముత్తైదువ అంటారు. అందులోనే ఈ శ్రావణ మాసంలో చాలామంది ఆడవాళ్ళు వాయనం అనేది ఇచ్చుకుంటారు కదా. అది చాలా పవిత్రమైనది అన్నమాట. ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. ఈ శుక్రవారం రాగానే ఇంట్లో గౌరీ వ్రతాలు చేస్తుంటారు, ఇట్లా నోములు చేస్తుంటారు. 10 మంది ముత్తైదులకు పిలిచి వాయినాలు ఇస్తుంటారు కదా. అలాంటిది అమ్మల కన్నా అమ్మ ఈ గ్రామ దేవతలకే పెద్దమ్మ ఆమె అన్నమాట. పెద్ద ముత్తైదువ అన్నమాట. మనకు పెద్దమ్మ తల్లి దుర్గాదేవి తర్వాత దుర్గాదేవి అంత శక్తి కలిగిన అమ్మ మనకు పెద్దమ్మ. ఈ గ్రామ దేవతలు ఎవరున్నారో వాళ్ళ అందరికీ తల్లి అన్నమాట. ఎవరు? ఈ పెద్దమ్మ అన్నమాట. మనకు పెద్ద ముత్తైదువ అన్నమాట. మన తెలంగాణకే ఆమె పెద్ద ముత్తైద ఎవరు మనం పెద్దమ్మ తల్లినే మనం చెప్పుకోవాలన్నమాట. వాళ్ళ తర్వాతనే మనకు ఈ గ్రామ దేవతలు. అయితే అలాంటి దుర్గమ్మ అలాంటి పెద్దమ్మ తల్లికి వాళ్ళ చాలా అవమానం చేసిండ్రు. గుడి కూల్చడం వల్ల ఇది చాలా జీర్ణించుకోలేని విషయం. ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మనకు అమ్మవారు బలి అనేది కోరిద్ది. ఎప్పుడే కానీ ఒక విషయం గుర్తుంది, అమ్మవారు ఎప్పుడు బలి కోరదు. మన చాలామంది అనుకోవచ్చు అమ్మవారు నాకు కూడా అప్పుడు అమ్మవారు బలి కోరడం ఏంది, ఇది దేనికి సంకేతము ఇలాంటి సంకేతాలే.
అంటే ఈ రక్తం కక్కుకొని చేస్తారు అంటే ఏదో ఒక రోగాన్ని ఆల్రెడీ మనకు అమ్మవారు చెప్పింది. అంటే ఇంకొకటి మనకు కరోనా వైరస్ లాగానే ఒక రోగం అనేది వస్తుంది. అంటే ఆ రోగం వల్లనే అంటే ఇలాంటివి అంటే రక్తం కక్కుకొని అంతే కదా, రక్తం కక్కాలి అంటే ఏదో ఒక రోగం అనేది రావాలి. ఏది లేకుండా మనం అయితే రక్తం కక్కం కదా. అంటే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి మనకు భవిష్యవాణిలో అమ్మవారు క్లియర్గా చెప్పింది. అందరి ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంట్లో చూడండి, ఒక ఇంటి యజమాని రాత మంచిగా ఉండి యజమాని మంచిగా ఉంటే ఆ ఫ్యామిలీ అంతా సంతోషంగా మంచిగా ఉంటారు. అదే యజమానికి గ్రహస్థితి బాగాలేకనో లేకపోతే ఏదైనా అనారోగ్యం కావడము లేకపోతే ఏం పని చేయకుండా ఉంటే చూడండి ఆ ఫ్యామిలీ మొత్తము చిందరబందరం అయిపోతుంది. అసలు మైండ్ సెట్ ఎవరికి సరిగా ఉండదు. అసలు ఆ ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు ఏ విధంగా ఉంటారో అంటే ఒక ఇంటి యజమాని ఎలాగో మన రాష్ట్రానికి కూడా ఒక రాజు అంటే ఆయన ముఖ్యమంత్రి కదా. అంటే దేశానికి తీసుకుంటే మన ప్రధానమంత్రి, అదే రాష్ట్రాల వైజ్గా చూసుకుంటే మనకు ముఖ్యమంత్రి వస్తాడు కదా. ముఖ్యమంత్రి ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో కాస్త ఆలోచించాలన్నమాట. సరే అది నువ్వు చేయించినవా నువ్వు చేయించలేవా నువ్వు దగ్గరుండి చేయించినవా అన్నీ పక్కన పెడతాం, కానీ నీ కింద పని చేసే వాళ్ళే కదా వీళ్ళందరూ. అది గుడిని కూల్చేసిన వాళ్ళు పలానా గుడిల దగ్గరకు పోకూడదని నువ్వు చెప్పాలి కదా. అది ఎంత జాగా దాని నుంచి ఏమొస్తుంది. అందులోన ఇంకొక విషయం ఇక్కడ మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము రీసెంట్గా కొత్త గుడి కట్టిండ్రు, సరే ఏదో కబ్జాలు చేసిన వాళ్ళు గుడి కడితే గుడి రీసెంట్గా 5-6 సంవత్సరాలు అయిందంటే దాన్ని కూల్చేసిండ్రు అంటే ఏదో దేనికోసమో అక్కడ కబ్జాలు ఎక్కువగా ఉన్నాయి దానికోసం గుడి స్థాపించిండ్రంటే అది కూల్చేసిన ఓ లెక్క ఉంటుంది. అది దగ్గర 80 సంవత్సరాలు అవుతాయి. 80 సంవత్సరాల గుడి దగ్గరికి మనం పోయినాము అంటే మన నాశనాన్ని మనమే కోరుకున్నట్లు. ఎందుకంటే ఒక ఇల్లు పెరిగే కొద్దీ ఆయుష్ తగ్గుతుంది, కానీ ఒక గుడి పెరిగే కొద్దికి ఆయుష్ పెరుగుతుంది అనమాట. అంటే మంత్రశక్తి అనే దైవశక్తి అనేది పెరుగుతుంది, ఇంటికి తగ్గుతుంది ఆయుష్. అందుకే ఇల్లుని మనము 100 సంవత్సరాలు దాటిందంటే దాన్ని కూల్చేసి మళ్ళా 1 సంవత్సరం పాటు ఎండ వాన చలి ఎంత ఒక సంవత్సరం పాటు దాన్ని వదిలేయమంటారు. కానీ గుడిలకు అలా కాదు. గుడి ఎంత అంటే ఎన్ని సంవత్సరాలు పెరిగే కొద్దికి దైవశక్తి అంటే గుడిలోని దైవశక్తి అనేది అంత పెరుగుతుందన్నమాట. అందుకే గుడిల జోనికి పోకూడదు. ఎంత పాత గుడి అయినా సరే మన శాస్త్రం ఏం చెప్తుందంటే కొత్త గుడిల కన్నా పాత గుడిలనే డెవలప్ ఎక్కువ చేయమంటుంది. ఎందుకు అంటే దాని దైవశక్తి అనేది పాత గుడిలోనే పెరుగుతుంది. కొత్త గుడిలో మనం ఎంత చేసినా దండిగానే మన ఆర్భాటాల కోసము కొత్త గుడులు చేసుకుంటాం, కానీ పాత గుడికి ఎక్కువ డెవలప్మెంట్ చేస్తే ఆ యొక్క అక్కడున్న పరిసరాలు కానీ లేకపోతే అది దేశానికి మంచిదన్నమాట. అందుకే గుడి ఆయుష్ పెరిగే కొద్దికి దైవశక్తులు పెరుగుతుంది. అదే ఇంటి ఆయుష్ పెరిగే కొద్దికి ఇంటి ఆయుష్ అనేది తగ్గుతుంది. ఇంటికి గుడికి ఉన్న తేడా అదన్నమాట. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే, ఎందుకంటే ఈ గుడిల దగ్గరికి పోతే చాలా వస్తాయి అన్నమాట. అంటే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చాలా ప్రమాదము. మనకు అమ్మవారు ఎప్పుడో తెలియజేసింది భవిష్యత్తుని. అయితే ఇక్కడ ఇంకొక విషయం అంటే అమ్మవారు బలి రక్తాన్ని ఎందుకు చూస్తుంది అంటే అమ్మవారికి ఆల్రెడీ మనకు అమ్మవారి చరిత్ర కానీ లేకపోతే ఈ లలిత సహస్రనామంలో ఉంటుంది. మనకు రక్తబీజుడు అనే అంటే అసురుడు ఉంటాడు కదా, అతన్ని మింగేస్తుంది అనమాట. ఎందుకు మింగేస్తుంది అతని అంటే అమ్మవారికి ఎందుకు రక్తము అంటే మనం చూడండి ఇక్కడ రోజు మనము ఏదన్నా ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఉంటారు, సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు. ఒక రోజు తాగుతారు, 2 రోజులు తాగుతారు, 3 ఇట్లే తాగుకుంటూ పోతే వాళ్ళకి ఏమవుతుంది, అదే అలవాటు అయిపోతుంది. ఏదైనా సరే చెడు అనేది తొందరగా అలవాటు అయిపోతుంది. రోజు మనం హోటల్లో తింటే రోజు హోటల్లో తినబుద్ధి అవుతుంది. అంటే మనం ఏదన్నా ఒక మాటనే కానీ లేకపోతే ఏదైనా ఒక అలవాటు చేసుకున్నాం అనుకోండి, అది రెగ్యులర్ చేయాలని అనిపిస్తుంటుంది కదా. అయితే అమ్మవారు కూడా మన కాళీమాత ఈ రక్తబీజుని సంహరించడానికి అయితే ఆ రక్తబీజుని ఇప్పుడు చాకులతోటి అప్పుడు ఖడ్గాలు అంటారు కదా, ఖడ్గాలతోటి పొడిచే కొద్దీ ఎంతోమంది యోగినీలు వస్తారన్నమాట.
అమ్మవారు ఎంతోమంది యోగినీలను సృష్టించి రక్తబీజుని సంహరిస్తుంటే రక్తబీజుని యొక్క రక్తం భూమి మీద పడే కొద్దికి అంటే ఎన్ని చుక్కలు పడితే అంతమంది రక్తబీజులు పుట్టుకొస్తుంటారు. వాని శక్తి అదనమాట. అంటే ఆ అసురుని శక్తి అది. రక్తం భూమి మీద పడ్డది అంటే ఎన్ని చుక్కలు పడితే అంతమందిని మళ్ళీ కొత్త రక్తబీజులు పుట్టుకొస్తుంటారు అనమాట. అయితే అమ్మవారికి ఎక్కడ మనకు గద చూడండి, ఈ యోగినీళ్ళు కూడా అప్పుడు గదలను అంటే వాళ్ళు కత్తులు వదిలేసి ఖడ్గాలను ఈ గద అంటారు. మనకు గదలు ఉంటాయి కదా, ఆంజనేయ స్వామికి గద పెడతాం కదా, విష్ణుమూర్తి చేతిలో గద ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు గదను సృష్టించుకున్నారు. అంటే ఈ కత్తులను వదిలేసి పెద్ద పెద్ద చాకులు అవన్నీ వదిలేసి గద. అందుకే చూడండి, ఈ గదతోటి కొడితే మూగ దెబ్బలు తగులుతాయి కానీ మనకు రక్తం చిట్లదనమాట. అంటే ఈ గదతోటి కొడుతుంటే వాళ్ళు ఎగిరిపోతుంటారు. వాళ్ళకు మూగ దెబ్బలు, మనకు బయటికి కనిపించే దెబ్బ కంటే మూగ దెబ్బ చాలా నొప్పిగా ఉంటుంది కదా. ఈ గద కూడా అంటే వాళ్ళు గదలతోటి రక్తబీజులను వీళ్ళు ఉద్భవించిండ్రు కదా, వాళ్ళను కొట్టడం వల్ల వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. అంటే లోపల ఎముకలన్నీ ఇరిగిపోయి ఒక్కొక్కరు ఎగిరిపోయి అమ్మవారి నోట్లో పడతారనమాట. అప్పుడు అమ్మవారికి ఆలోచన తట్టింది, ఇట్లయితే కుదరదు అని కాళీమాత ఏం చేసింది అంటే వీళ్ళ రక్తాలు చిందించకుండా ఒక్కొక్కరిని వీళ్ళు గదలతోటి వాళ్ళని కొడుతుంటే వీళ్ళు ఎగిరిపోయి అమ్మవారి నోట్లో పడేవాళ్ళు అనమాట. అట్లా ఈ అమ్మవారు వాళ్ళను మింగడం వల్ల ఇట్లా కొన్ని నెలల పాటు ఈ రక్తబీజును ఉద్భవించిన వాళ్ళను మింగేస్తుంది అది అమ్మవారు. అట్లా అమ్మవారికి రక్తం అనేది అలవాటు అయిపోయింది ఆమెకు. అంటే అప్పుడు నాకు రక్తం కావాలి అని సంచారం ఎత్తుతుంటుంది అమ్మవారు. అప్పుడు శివుడు మేల్కొని అప్పుడు వచ్చి అంటే ఆమె వెళ్తుంటుంది కదా, పోయే దారిలో శివుడు వచ్చి పండుకున్నప్పుడు అమ్మవారి పాదము శివుని ఎదల మీద పడితే అప్పుడు ఆమె శాంతిస్తుంది. అందుకే ఆమెకు రక్తం అనేది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా మనము అమ్మవారి రక్తం ఎందుకు కొడుతుంది అంటే అమ్మవారికి ఉగ్ర రూపం అనేది వస్తుంది. అమ్మవారు తెలుసు కదా, అమ్మ ఉగ్ర రూపం వచ్చింది అంటే కాళీ అవతారం ఎత్తుతుంది. అందుకే అమ్మవార్లకు ఎప్పుడు శాంతంగానే ఉండాలి, ఉగ్ర రూపాన్ని ఎప్పుడు తెప్పియకూడదు. ఉగ్ర రూపము వచ్చింది అంటే కాళీ అవతారం ఎత్తుతుంది. కాళీ అవతారం ఎత్తింది అంటే ఇక లేనిపోనివి అందరూ రక్తం కక్కుకోవడము, లేకపోతే ఎక్కువ యాక్సిడెంట్లు కావడము, కొట్టుకోవడము, నరుక్కోవడము, అంటే రక్తాలను ఎక్కువ చిందిస్తుంటారు. కాబట్టి కాళీమాత అవతారం ఎత్తకూడదు. ఆమె అందుకే అంటారు చాలామంది, కాళీమాతను నమ్ముకుంటే మన శత్రువులను దూరం చేస్తుంది, మనకి ఎవడన్నా ఏమైనా చేస్తున్నాడంటే ముందు వాని పని చెప్తుంది అని నేను ఎన్నో వీడియోలు చెప్పిన కదా. కాళీమాతను మనం మంచిగా పూజిస్తే ఆమె మంచి చేస్తుంది. ఆమెకు ఉగ్ర రూపము వచ్చింది అంటే ఎవరిని చూడదన్నమాట. సాక్షాత్తు దేవతలనే ఆమె మింగేయాలని పోతుంది. కాబట్టి మనము అంటే ఈరోజు ఇలాంటి పనులు ఇప్పటికీ చేయకూడదు. ఇప్పటికైనా ఈ రాజకీయ నాయకులే కానీ ఎవరే కానీ ఒక గుడి దగ్గరికి పోవాలంటే ఫస్ట్ ఆ గుడి చరిత్రను తెలుసుకోండి. అక్కడ ఎంత భూమి పోతుంది, అయినా ఈ భూమండలం మొత్తం మనది కాదు. ఏది మనది చెప్పండి. ఇవాళ ఎన్నో ఎకరాలు, మాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి అన్ని ఎకరాలు అని చెప్పుకుంటారు కదా. సచిన రోజు 1 ఎకరా భూమి అన్నా తీసుకెళ్ళాడు. మనకు ఆల్రెడీ మనం పుట్టినప్పుడే దేవుడు మనకు ఎంత 6 ఫీట్లు 6 ఇంటూ 3 అంతే 6 ఇంటూ 3 ఫీట్ల భూమి మనకు ఆల్రెడీ భూమి మీద సృష్టించి నింటాడు. మనము అగ్రిమెంట్ చేసుకొని వచ్చినాయి. ఎందుకంటే మనం చనిపోయినప్పుడు పాతి పెడతారు కదా, అదే మన భూమి అవుతుంది. కానీ ఇంకా ఏది మనది కాదు, మొత్తం బూడిదలో పోసింది. మనం వెళ్ళిపోతాం కానీ అమ్మవారి గుళ్ళు గోపురాలు అమ్మవారి శక్తి భూమి మీద ఉంటుంది. ఈరోజు ఉన్నోళ్ళం రేపు మనం ఉండము, కానీ అమ్మవారు తరతరాలు ఉంటుంది. ఈ గుడులు తరతరాలు వస్తుంటాయి. కాబట్టి దయచేసి ఇప్పటికన్నా ఈ గుడుల దగ్గరికి పోకండి. ఈ గుడుల దగ్గరికి పోవాలి అంటే ఎన్నో మీకు అవే జాగాలు కావాలంటే ఎంతోమంది కబ్జాలు చేసుకున్నారు, ఎంతోమంది ఎన్నో చేసుకున్నారు. అవన్నీ మేము తెచ్చినాము, ఈ గుడి కూడా కబ్జాలో ఉంది కావాలి అప్పుడు ఆలోచించుదాం. ఎందుకంటే మీరు మొత్తము ఎవరెవరు కబ్జాలు చేసిండ్రో అవన్నీ మేము తీసుకున్నాము. ఇవి కూడా అంటే అప్పుడు అమ్మవారు కూడా ఒప్పుకుంటుంది. ఎందుకంటే అనవసరంగా ఎవరెవరో ఆక్రమించుకుంటున్న డబ్బులు బీద వాళ్ళ గుంజుకొని బలవంతులు అవుతున్నారు. వాళ్ళని విడిచిపెట్టి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు అని అమ్మవారు కూడా ఉగ్ర రూపానికి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
అమ్మవారు కూడా అంత అంటే శాంతించాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే అమ్మ శక్తి ఎప్పుడు ఎవరిపైన ఎలా చూపిస్తుందో తెలియదు కాబట్టి పలానా వ్యక్తి అనే ఉండదు. ఎందుకంటే ఒక రోగాన్ని కరోనా తెలుసు కదా, కరోనా చిన్న మంచి అంటే చిన్న పెద్ద వీడు ఉన్నోడు లేనోడు ఈ కులము ఆ కులం అని ఏది లేదు కదా, అందరినీ ఒక వరుస పెట్టింది కాబట్టి అమ్మవారి శక్తి కూడా అలాగే ఉంటాయి. ఆమె తలుసుకుంటే ఏ వైరస్నైనా వదిలించగలదు కాబట్టి మనము అమ్మవారు శాంతించాలని అందరికి మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుందాము. అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ.